వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏపీలో రూటు మార్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కూటమిని ఎదుర్కొనేందుకు రంగంలోకి దిగింది జగనన్న టెక్ ఫోర్స్. సోషల్ మీడియా కోసం జెన్జీ టీమ్ ను వైసీపీ సిద్ధం చేస్తుంది. ఐటీ ప్రొఫెషనల్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్లతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. పార్టీని జనంలోకి బలంగా తీసుకెళ్లేందుకు టెక్ నిపుణులతో జగన్ భారీ నెట్వర్క్ ను ఏర్పాటు చేయబోతున్నారు. జగనన్న టెక్ ఫోర్స్ పేరుతో డిజిటల్ సైన్యం ఏర్పాటవబోతోంది. డిజిటల్ వేదికగా పొలిటికల్ వార్ కు సిద్ధమైంది వైసీపీ. కూటమి నేతల విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చేలా వ్యూహాలు రచిస్తున్నారు. ఐటీ పవర్ తో పొలిటికల్ మైలేజ్ కోసం వైసీపీ కసరత్తు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, రాజకీయాల్లో చోటు చేసుకున్నటువంటి మార్పు, పర్టికులర్ గా కొన్ని రాష్ట్రాల్లో జెన్జీ ప్రభావంతో అంచనాలు తారుమారైనటువంటి పరిస్థితి ఉంది. ఆ జెన్జీని టార్గెట్ గా చేసుకొని ప్రస్తుతం అన్ని పార్టీలు పావులు కలుపుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఐటీ పవర్ తో ఒక పొలిటికల్ మైలేజ్ కోసం చేస్తున్నటువంటి ఒక భారీ వ్యూహం ఏ విధంగా చూడాలంటారు దీనికి సంబంధించి? మురళి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఓటమి తర్వాత ఆయన క్రియాశీలకంగా తన పార్టీ బలోపేతం పైన దృష్టి పెట్టారు. అదే విధంగా సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, ఈ రెండింటిని 2019 ఎన్నికలకు ముందు, ఏదైతే 2014 నుంచి 2019 వరకు సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జగన్ కోసం నడిచేది. ఎందుకంటే ఆయనకు మీడియా సపోర్ట్ లేకపోవడం, మరోపక్క పాదయాత్ర చేయడం, కేవలం తన సొంత మీడియా మద్దతు, తర్వాత సోషల్ మీడియా మద్దతుతోనే ఆయన విపరీతమైన ప్రాచుర్యం 2019 ఎన్నికలు సంపాదించారు. 2019 ఎన్నికల్లో భారీ విజయం సాధించిన పరిస్థితి ఉంది. అయితే 2024 ఎన్నికల సమయానికి ఈ మొత్తం ప్లాట్ఫామ్ అంతా మైనస్ అయిన నేపథ్యం ఉంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీని కానీ, సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ, ఈ క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలు కానీ గాలిని వదిలేశారు అనే విమర్శలు తీవ్ర స్థాయిలో ఎదుర్కొన్నారు. 2024 ఎన్నికల ఓటమి తర్వాత ఆయన కొన్ని కొత్త సమీకరణాలు, కొంత మారారు అనే సమాచారంతో వైసీపీ శ్రేణులు కూడా నూతన ఉత్సాహంతో పనిచేస్తున్నాయి. అదేవిధంగా పార్టీని బలోపేతం చేస్తూ మరోపక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్ జెన్జీ తరహాలో ఒక సైన్యాన్ని సిద్ధం చేయడానికి వైఎస్ఆర్సీపీ కసరత్తు చేసింది. ఐటీ నిపుణులతో, ఐటీ ప్రొఫెషనల్తో ఒక వింగ్ ని ఏర్పాటు చేశారు. ఈ వింగ్ రాష్ట్ర వ్యాప్తంగా ఐటీ ప్రొఫెషనల్స్ ని ఏదైతే ఈ ప్లాట్ఫామ్ కింద తీసుకొస్తారు. ఈ ప్లాట్ఫామ్ లో మొత్తం మండలానికి ఒక ఐటీ వింగ్ సెక్రటరీ ఉంటారు. ఐటీ వింగ్ ని ఏర్పాటు చేస్తారు. జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో ఈ ఐటీ వింగ్ ని ఏర్పాటు చేయడమే కాకుండా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో టీడీపీ కూటమి వైఫల్యాలను ప్రచారం చేయడానికి ఒక అస్త్రంగా వాడుతున్నారు. జెన్జీ ద్వారా అటు నేపాల్ గాని, ఇటు తమిళనాడు గాని లాంటి రాష్ట్రాలను మనం గమనించినప్పుడు కేవలం సోషల్ మీడియా ద్వారానే అద్భుతం సృష్టించవచ్చు అనేది మనం నేపాల్లో చూసాము, ఇటు తమిళనాడులో చూసాము. ఏవైతే జెన్జీ తరహాలో తమిళనాడులో విజయ్కి సంబంధించిన ర్యాలీ కానీ, విజయ్కి సంబంధించిన బహిరంగ సభ కానీ క్షణాల్లో ఏదైతే అరచేతిలో ప్రపంచం చూపించిన పరిస్థితి ఉంది. ఇలాంటి నేపథ్యంలోనే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి జెన్జీ తరహాలో ఐటీ ప్రొఫెషనల్స్, ఐటీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లతో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. దాన్ని జనాల్లోకి తీసుకెళ్ళడానికి టెక్నికల్తో భారీ నెట్వర్క్ ఏర్పాటు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ రాబోయే 3 ఏళ్లు ప్రజల్లో ఉంటుంది. జెన్జీ తరహాలో ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రచారమే చేయడం కాకుండా నేరుగా డిజిటల్ వర్క్, కూటమి పైన డిజిటల్ వర్క్ సిద్ధమైంది. కూటమి నేతలు చేసే అసత్య ప్రచారాల పైన కూడా గట్టిగా కౌంటర్ ఇవ్వడానికి వైఎస్ఆర్సీపీ వ్యూహాత్మకంగా ప్లాన్ చేస్తుంది. గతంలో ఏదైతే జగన్ ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే వెతికే ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో పార్టీని, కార్యకర్తలను, పార్టీ నేతలను, ద్వితీయ శ్రేణి నాయకులు కూడా పట్టించుకొని జగన్ 2024 ఎన్నికల ఓటమి తర్వాత స్వేచ్ఛగా ఎవరైనా వచ్చి నాతో మాట్లాడండి, నేరుగా సలహాలు ఇవ్వండి, లేదు నియోజకవర్గాల్లో సమస్యలున్నా తనకు వచ్చి తాడేపల్లిలో చర్చించంటూ జగన్మోహన్ రెడ్డి ఇటీవల కాలంలో కొంత మారిన పరిస్థితి కనబడుతుందంటూ వైఎస్ఆర్సీపీ నేతల్లో కానీ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లో కానీ దీంతో నాకు ఉత్సాహం కనిపిస్తుంది. మురళి, వరుసగా పార్టీ కార్యక్రమాల్లో బిజీ అవుతూ ఉండడం కావచ్చు, కీలక నేతల్ని తరచూ కూడా పిలిపించుకొని మాట్లాడటం కావచ్చు, అన్ని నియోజకవర్గాల మీద
ప్రత్యేక దృష్టి సారించడం కావచ్చు, త్వరలోనే ప్రజల్లోకి వెళ్ళడం, అలాగే ఐటీ పవర్ ని ఉపయోగించి ఏ స్థాయిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారో జెన్జీ జనరేషన్ ని పర్టికులర్ గా పార్టీ వైపు తిప్పుకోవడానికి కావాల్సినటువంటి పరిస్థితులు కావచ్చు, లేకపోతే కూటమి ప్రభుత్వ వైఫల్యాలని ప్రజలకు చేరువ చేసేలా పర్టికులర్ గా వారు ఆలోచించాలి అనే విధానంగా జరుగుతున్నటువంటి పరిణామాలు, వీటన్నిటి మొత్తాన్ని ఎలా చూడొచ్చు అంటారు కిరణ్? మురళి, కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల పాలన కాలంలో కూటమి చేసింది ఏమీ లేదు. కేవలం సంక్షేమం అనే పేరు మీద దోపిడీ మాత్రమే చేస్తున్నారు. అభివృద్ధి అనే అంశాలపైన అమరావతి చుట్టూ దోపిడీ జరుగుతుంది. తాము అమరావతికి వ్యతిరేకం కాదంటూ పదే జగన్ ప్రచారం చేసిన నేపథ్యం మనం చూసాం. అయితే ఇప్పుడు ప్రధానంగా పార్టీని గాడిలో పెట్టడానికి, పార్టీని పట్టాలెక్కించడమే కాకుండా రాబోయే 3 సంవత్సరాల్లో పార్టీని జనాల్లోకి విస్తృతంగా తీసుకుపోవడమే కాకుండా కూటమి వైఫల్యాలను ప్రజలకు తెలియజేయడానికి మాత్రమే జగన్ టెక్ అనే ఒక ఐటీ ఫోర్స్ సిద్ధం చేశారు. ఇది రాబోయే రోజుల్లో సోషల్ మీడియా, డిజిటల్ మీడియా బార్గా మారే అవకాశం ఉంది. ఎందుకంటే కూటమి చేసే ప్రతి పనిని కూడా ఇక్కడ ఆయా నియోజకవర్గాల్లో, ఆయా మండల స్థాయిలో, గ్రామీణ స్థాయి నుంచి కూడా సోషల్ మీడియా ద్వారా ఎక్కడైతే కూటమికి సంబంధించిన నేతలు దౌర్జన్యం చేసినా, కూటమి నేతలు విమర్శలు చేసినా, కూటమి నేతలు దాడులు చేసినా వాటిని క్షణాల్లో సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడానికి ఒక వ్యూహాన్ని సిద్ధం చేశారు. ఆ నేపథ్యంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి రాబోయే 3 ఏళ్ళు కూడా తాను ప్రజల్లో ఉంటారు. తాను తన సుదీర్ఘ పాదయాత్ర మొదలవుతుంది. అదేవిధంగా 175 నియోజకవర్గాల్లో కూడా తాను పర్యటిస్తానంటే ఏదైతే చెప్పాడు, అప్పటి నుంచి కూడా పార్టీకి సంబంధించిన నేతలు, కార్యకర్తలు యాక్టివ్ అయిన నేపథ్యం ఉంది. గతంలో ఏదైతే పార్టీ కార్యకర్తలను వదిలేసిన జగన్ మరోసారి తన పందాలు మార్చుకున్నారంటూ వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో ఒక నూతన ఉత్సాహం కనపరావడంతో జగన్ ఎక్కడికి వెళ్ళినా తండోపతండాలుగా భారీ జనసందోహం రావడమే కాకుండా మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తాడు, మళ్ళీ ఈ 2029లో మళ్ళీ వస్తున్నామంటూ ఒక బ్యానర్ ద్వారా ఇప్పటికే సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ద్వారా వైఎస్ఆర్సీపీ తీవ్రంగా ప్రచారం చేస్తుంది. ఎందుకంటే గతంలో జరిగిన అభివృద్ధి, ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి, 2019 నుంచి 2024 వరకు జరిగిన అభివృద్ధి, 2014 నుంచి ఈ చంద్రబాబు 2019 వరకు చేసిన అభివృద్ధి, ఇప్పుడు ఈ 2 ఏళ్ల కాలంలో జరుగుతున్న అభివృద్ధి వ్యవహారాలపైన నేరుగా కూటమి పైన వైసీపీ విమర్శలు కొనసాగిస్తుంది. అది జగన్మోహన్ రెడ్డి నేరుగా మీ పాలనలో ఎంత వృద్ధి రేటు ఉంది, మా పాలనలో ఎలా ఉంది అనే అంశాలపైన కూడా ఆయన క్షుణ్ణంగా వివరించిన నేపథ్యం. ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో డిజిటల్ మీడియాను ఇటు జెన్జీ ఉద్యమం లాగా ఒక ఐటీ టెక్ ఫోర్స్ తయారు చేసి వారిని జనాల్లోకి పంపించే విస్తృత వ్యూహాన్ని జగన్ సిద్ధం చేశారనే సమాచారం మనకు తాడేపల్లి నుంచి వినిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన పొలిటికల్ రూట్ ని కంప్లీట్ గా మార్చేసింది. కూటమిని ఎదుర్కొనేందుకు రంగంలోకి జగనన్న టెక్ ఫోర్స్ దిగింది. సోషల్ మీడియా కోసం జెన్జీ టీమ్ ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేస్తోంది. ఐటీ ప్రొఫెషనల్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్లతో ప్రత్యేక విభాగాన్ని రూపొందించనుంది. పార్టీని జనంలోకి బలంగా తీసుకువెళ్లేందుకు టెక్ నిపుణులతో జగన్ భారీ నెట్వర్క్ ఏర్పాటు చేయబోతున్నారు. జగన్ అన్న టెక్ ఫోర్స్ పేరుతో డిజిటల్ సైన్యం ఏర్పాటు కాబోతోంది. డిజిటల్ వేదికగా పొలిటికల్ వార్ కు సిద్ధమైంది వైసీపీ. కూటమి నేతల విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చేలా వ్యూహాలు రచించనున్నారు. ఐటీ పవర్ తో పొలిటికల్ మైలేజ్ కోసం వైసీపీ తీవ్ర కసరత్తు చేస్తోంది.